ఈడా పొద్దున్నుంచి ఇవ్వాల్సిన షాక్లన్నీ ఇచ్చాడుగా, ఇంకేమంటేలే. హలో అన్నా, నేనన్నా. నువ్వేరా చెప్పు. అన్నా, రాజారాంకి నువ్వెవరో తెలిసిపోయిందన్నా. మేడం, రండి మేడం వెళ్దాం. చిరంజీవి, నేను చెప్పిన దాని గురించి నువ్వేం చెప్పలేదు. చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం మేడం, రేపు మాట్లాడుకుందాం. బాయ్ చిరంజీవి. బాయ్ అండి. అన్నా, రాజారాం మన ఏరియాకి వచ్చి నీ గురించి మొత్తం తెలుసుకున్నాడన్నా. నువ్వు మల్లేష్ కాదు, చిరంజీవి అని తెలిసిపోయిందన్నా. నేను చెప్పిన దాని గురించి నువ్వేం చెప్పలేదు. నీకు అటు చిరంజీవి అని తెలీదా, లేదా తెలిసి తెలియనట్టు నటించావా? నిన్నే అడిగేది. అన్నయ్య, నాకు ముందే తెలుసు, కానీ అది ప్రతిసారి క్వశ్చన్స్తో విసిగిస్తావు కదా, కానీ ఆ రోజు వచ్చింది మల్లేష చిరంజీవి అని మాత్రం అడగడం తెలియలేదా? చెప్పు. అంటే అన్నయ్య, నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో నీకు తెలుసు, కానీ ఎలా బతికానో నాకే తెలుసు. నీకు తెలియని, నాకు అస్సలు పరిచయం లేని ఒక కొత్త లోకాన్ని చూపించాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషంగా గడిపానో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ తర్వాత నాకు మళ్ళీ అంతలా నచ్చింది తనే అన్నయ్య. అందుకే అలా అలాంటి వాడు దగ్గరికి వస్తేనే దూరం పెడతాను, అలాంటిది వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నావు? అయినా నిన్ను ఆరోగ్యంగా పెంచితే చాలు అనుకున్నాను, కానీ క్రమశిక్షణతో కూడా పెంచి ఉండాల్సిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు బస్సులో కూడా నీకు అదే చెప్పా, ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా. అలాంటి అలగ జనంతో తిరగడం మానేయి. నీ ట్రైనింగ్ పూర్తవగానే పెళ్లి చేసి పంపించేస్తా. రేపు నుంచి ఆటోలు గిటోలు ఏం లేవు, నేనే డ్రాప్ చేస్తా. అనే ఒక్కసారి విను. నీ మీద కొట్టేంత కోపం ఎప్పుడు రాదు, అలాగే నువ్వు చేసే ప్రతి తప్పుని భరించేంత ఓపిక కూడా నాకు లేదు. కనీసం నేను చచ్చేంత వరకేనా నా ప్రేమ నీ మీద ఉండేలా నడుచుకో, అది మాత్రం చెప్పగలను. అన్నయ్య, ఒక్కసారి వినొచ్చు కదా ప్లీజ్. అన్నయ్య, రాధిక, రాధిక, ఏం చేస్తున్నావు అక్కడ? రా. ఏమైందన్నయ్య? ఏం చేస్తున్నావు అక్కడ? అలాగా జనంతో తిరుగుతుంది ఎన్నిసార్లు చెప్పాను, రా. వాళ్ళు చిన్నపిల్లలు అన్నయ్య. బస్తీ జనం చిన్నోళ్ళు అయితే ఏంటి, పెద్దోళ్ళు అయితే ఏంటి, వెళ్దాం పదా. చిన్నపిల్లల్ని కూడా అసహించుకుంటున్నావు. అసలు నాకు ఇప్పుడు ఏంటో తెలియాలన్నయ్య. ఏం తెలియాలి నీకు? నువ్వు అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు నాకు తెలియాలి. నీకు అవన్నీ అనవసరం, ఇంటికి వెళ్దాం పదా. నేను రాను.
నువ్వు అసలు ఏంటో విషయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అమ్మా మొండిగా చేయకు, ఇంటికి వెళ్దాం పదా. వెళ్దాం అన్నయ్య, ఇంటికే వెళ్దాం. ఎలాగో అక్కడే కదా బతకాలి, ప్రపంచానికి దూరంగా. నాకు అదంతా ఒక జైల్లో ఉందన్నయ్య. చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు నచ్చినట్టు ఉండనివ్వవు, నాకు నచ్చింది తిన్నివ్వు, నచ్చినట్టు తిరగనివ్వవు. అసలు ఎందుకు ఇదంతా? అంటే ఎంతకాలం నువ్వు నచ్చినట్టు బతకలేదా తల్లి? ఇబ్బంది పడ్డావా? లేను, బందీలో బతికే నా ఇంట్లో. అసలు ఆ కిటికీ నుంచి ప్రపంచాన్ని చూస్తూ గడిపేశాను. నువ్వు మనుషుల్ని మరీ ఇంతలా అసహించుకుంటుంటే నువ్వేమైపోతావా అని భయం వేస్తున్నానయ్య నాకు. సరే అయితే, నా ప్రేమ నీకు జైల్లో కనిపిస్తున్నప్పుడు నేనెందుకు నిన్ను ఇబ్బంది పెట్టాలి? నీకు నచ్చినట్టే బతుకు. కానీ ఇక నుంచి అన్నీ నీతో మాట్లాడు, కేవలం నీతో ఉంటాడంతే, నీకన్నీ చేసి పెడుతూ. ఇక నుంచి నేను కూడా నాకు నచ్చినట్టే బతుకుతాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు, ఒక్కసారి విను. వద్దు తల్లి, విరిగిపోయిందని అతికించుకో. నీ చదువు అయిపోతే నీకంటూ జీవితం ఏర్పడుతుంది. అప్పటి వరకు కాస్త అన్నీని భరించు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి విను. ఐ లవ్ యూ చిరంజీవి. ఎక్కడున్నాడు అబ్బాయి మనిషి? ఆ, ఇక్కడున్నాడు. అనా ఏమైంది అబ్బాయి మనిషిలో ఉన్నాడు? అన్నా ఏమైందన్నా? నేనెవండ్రా? ఏమైందన్నా? నేనెవండ్రా అసలు? నువ్వెవరన్నా? చిరంజీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆటోగాన్రా. చిన్నప్పటి నుంచి వీధులంట ఫుడ్ కోసం తిరుగుతూ పెరిగినుండ్రా. చిన్నప్పుడు మా నాన్న తాగి మా అమ్మని చంపేస్తే చెల్లిని తమ్ముడిని తీసుకుని రోడ్ల మీద ఫుడ్ కోసం తిరిగిన వాళ్ళంరా. నేను మొరటోండిరా. ఎవడన్నా నిన్ను మొట్లాడంది? అసలు నువ్వెవరో తెలుసా? చిరంజీవే, గండిపేట చిరంజీవే. నాకు ఇంగులు అంటాడు అన్నా నువ్వు. వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తాగడానికి కూడా పనికిరానుండిరా. పనికిరానుండి వాళ్ళు గొప్పోళ్ళు. ఎవరన్నా వాళ్ళు? రేపటి నుంచి నేను వెళ్ళండిరా. ఎక్కడికన్నా? అక్కడికే నేను వెళ్ళను. అదే ఎక్కడికన్నా? నేను వేరే పని చూసుకుంటా. సర్లే వదిలే, చూసుకుందాం. కానీ ఇదిగో నీకోసం బిర్యానీ తెచ్చాను, తిందా ఇద్దరం కలిసి. నాకొద్దురా. ఏ తినన్నా? నువ్వు కడుపు మార్చుకుంటావేంటి? నాకొద్దురా. అన్నా నువ్వు ఫస్ట్ తిను, తినపోతే నా మీద నేను చచ్చిపోతాం. అలా తిను అన్నా, నా కోసం తినన్నా. నేనెవన్రా? చిరంజీవే, తినన్నా. నువ్వు నీ మోమటం. హాయ్ లెగ్ పీసు. మందులో ముంచుకొని తిందాం. రమ్మా. అన్నా కావాలా? ఇది కాంబినేషన్ అంటే. అదిరిపోయిందన్నా. రేయ్ ట్రై చేసావనా? నువ్వు మారవరా. అది ఎలా అబ్బా? ఇప్పుడు రాజారాంకి విషయం తెలిసిపోయింది. అన్నం దీని నుంచి బయటపడేయాలి. అయినా నేను చాలా ఇంటెలిజెంట్ కదా, నాకు ప్లాన్స్ రావట్లేదేంటి? కిల్లి థింకింగ్ బుర్రకు పని చెప్పరా. ఏం చేద్దాం చేస్తే కరెక్ట్ కాదు. మళ్ళీ అన్ని ఇరుక్కుపోతాడు. అన్ని ఇరుక్కుపోతే నేను ఇరుక్కుపోతాను. ఇది వర్కౌట్ సమస్య లేదు. కిల్లి థింకింగ్ నానా. కిల్లి కూడా సాయం చేయాలి. ఎందుకంటే
నేను తప్ప నాకు ఈ భూపంచంలో ఎవరు లేరు. ఏం చేద్దాం ఎలాగైనా అన్నేడి ఎటు వెళ్ళిపోయాడు అబ్బాయి మనిషి? ఏదో ప్లాన్ గీస్తున్నాడే. పెద్ద ప్లానే ఏదబ్బా, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తాడు. ఇప్పుడే బిర్యానీ తిన్నాం, అది అరగడానికి అటు ఇటు తిరుగుతున్నాం. ఛై! ఛ! నా పరుగు తీసావు కదన్నా. రారా వెళ్ళి స్నానం చేసి పడుకుందాం. ఇప్పుడు స్నానం ఏంటన్నా? అన్నం తిన్నాక స్నానం చేసి హెల్తులు పాడైపోతాయి. నేను రాను. సిగరెట్లు తాగితే పాడవా? అన్నా అన్నా రాని చెప్పరా? అన్నా అన్నా అబ్బా వస్తున్నా. సార్ మల్లేష్ అని చెప్పి నా దగ్గర నువ్వు నాటకాలు ఆడతావరా? సార్ అదిగా సార్, నువ్వు చిరంజీవిని తెలుసుంటే నా ఇంటి దరిదప్పులు కూడా రాంచేవని కాదురా. అయినా నీ రేంజ్కి నా చెల్లి కావాల్సి వచ్చింది అంటరా? బస్తీలో తిరిగి అలాగే జనరా మీరు? డ్రైనేజీలు పక్కన పడుకుని మున్సిపాలిటీ వాటర్ తాగుతారా? నీకు నా చెల్లి కావాలా? ఎలా ఒప్పుకుంటా అనుకున్నావురా? ఏరా ఏంటి యూనియనా? చచ్చా, యూనియన్ పక్కన పెట్టు. ఇందాకేదో అంటున్నావు, బస్తీ జనాలు, డ్రైనేజీ, కుళాయి నీళ్ళని. దాని గురించి మాట్లాడుకుందామా? ఇక్కడ నీకు ఎన్ని ఆటోలు కనిపిస్తున్నాయి? ఒక 25 ఉంటాయా? అరే ఇస్త్రీ కొట్టు. నువ్వు అనుకుంటున్నట్టు మా అన్న ఆటో డ్రైవర్ కాదురా, ఓనరు. మేమైనా యూనియన్ కాదు, ఎంప్లాయీస్. అర్థమవుతుందా? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన్న రాజు అయిపోదురా. అలా అనుకుంటే బట్టలుతికి దండల మీద అరేసినాడు కూడా ఎప్పటికి రాజాలేడు కదండి. రాయ్ గ్లౌజులు మర్చిపోయావేంట్రా? అలాగే పట్టుకున్నావు. అలవాట్లకి ఇట్లా మార్చుకున్నావేంటి? ఓరా పో.